నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చిస్తామన్న పల్లా శ్రీనివాసరావు. అంతిమ లబ్ధిదారుపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీ. 9 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరికి చోటు లేదన్న ప్రధాని మోదీ. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రకటన. నాజీ భావజాలంతోనే రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి. నిందితుడు 15 ఏళ్ల బాలుడిగా గుర్తింపు. మంగళగిరిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పొంగళ్లు. పూజల్లో పాల్గొన్న 313 మంది మహిళలు. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుడిగా చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. డబ్బుకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీటీడీ లడ్డు కల్తీపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామన్న పల్లా శ్రీనివాసరావు అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలకులకి హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన దానికి ఎటువంటి సందేహం లేదు. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు. అందుకనే గుడుల మీద దాడులు జరిగినాయి. గుడుల దారి మీద దాడులు జరిగినంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది. కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదండి. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్లారు. ఆర్థిక ఉపేక్ష కోసం, ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావాల పైన పెద్ద ఆలోచన ఉండదు. ఇది మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దాని బాధ్యతల్ని మేము శిక్షించడం జరుగుతుంది. ఆ విధంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. వాస్తవాలు మాత్రం అందరూ గమనించాలి అని నేను తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం. గతంలో కూడా వైఎస్ఆర్ గారు కూడా ఇదే అన్నారు, 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి. కనుక ఇవి ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి ఇబ్బంది పడద్దు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూలో వైసీపీ హయాంలో జరిగిన కల్తీపై రాష్ట్రంలో నేడు తీవ్ర చర్చ జరుగుతోంది. కానీ లడ్డూ నాణ్యత కల్తీపై సామాజిక మాధ్యమాల వేదికగా ఆనాడే భక్తులు గలం విప్పారు. తిరుమల లడ్డూలో కల్తీపై నెత్తి నోరు బాదుకున్నారు. వరుస ట్వీట్లు, పోస్టుల ద్వారా తమ ఆవేదనను పదే వ్యక్తం చేశారు. అయినా జగన్ మొదలుకొని నాటి టీటీడీ పాలక మండలి వరకు ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకోలేదు. తాజాగా సిట్ నివేదికలో భక్తులు నాడు పోస్టు చేసిన ట్వీట్లు మరోసారి తెరపైకొచ్చాయి. అచంచలమైన భక్తితో 7 కొండలవాడి దర్శనానికి వెళ్లి తిరుమల లడ్డూను మహాప్రసాదంగా కళ్ళకద్దుకుని తిన్న చాలామంది భక్తులు వైసీపీ హయాంలో బాధతో వెలువెల్లాడిపోయారు. లడ్డూ కల్తీ జరిగిందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆనాడే గళం విప్పారు. నెయ్యి కల్తీపై సిట్ దర్యాప్తు జరగకముందే నెయ్యి నాణ్యతపై వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలికి అనేక రూపాల్లో ఫిర్యాదు చేశామని, కానీ వాటిని పట్టించుకోలేదని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. లడ్డూ నాణ్యత సరిగా లేదని, పొడిపొడిగా అయిపోతోందంటూ భక్తులు నాడే ఫిర్యాదులు చేశారు. తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్నప్రసాదం బాగోలేదని 2022 మార్చి 24న ఓ భక్తుడు ట్వీట్ చేశాడు. లడ్డూ ప్రసాదం కొద్దిగా రుచి చూసినా దద్దుళ్ళు వస్తున్నాయని, మహాప్రభు సరిచేయిందంటూ 2022 మే 29న సోషల్ మీడియా పోస్టు ద్వారా మరో భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుపతి లడ్డూను ముక్కు దగ్గర పెట్టుకున్న వాసన రావడం లేదని, లడ్డూలకు వెళ్లాల్సిన నెయ్యిని కూడా నాకేస్తున్నారంటూ 2021 మార్చి 13న ఇంకో భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలో నెయ్యి మాయమంటూ 2023 మే 21వ తేదీన ఓ భక్తుడు ట్వీట్ చేశారు. లడ్డూ క్వాలిటీ బాగోలేదని కౌంటర్లో ఇచ్చినప్పుడే పొడిపోయిందండి,
నాటి ప్రభుత్వంలో ట్వీట్ ద్వారా ఓ భక్తుడు వెల్లడించారు. లడ్డూలో నెయ్యి వాసనే లేదని, అసలు నెయ్యి ఉన్నట్టుగా లేదని భక్తుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకే భక్తులు నేరుగా ఫిర్యాదులు చేశారు. వాటిని నాటి టీటీడీ పాలక మండలి పట్టించుకోలేదు. ఆనాడు భక్తుల అనుమానం 100% నిజమని నేడు సిట్ దర్యాప్తులో వెల్లడించింది. 2022లోనే CFTRI ల్యాబ్ నివేదికలో కల్తీ నెయ్యి గురించి నాటి టీటీడీ పెద్దలకు సమాచారం ఉందని సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. కోట్ల మంది భక్తుల అభిప్రాయాలు, మనోభావాలు, ఫిర్యాదులను పట్టించుకోకుండా కల్తీ నివేదికలను నాటి పాలక మండలి అధికారులు తొక్కిపెట్టారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ విసరడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని 2 వ్యక్తులు కారులో వచ్చి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు పసుపు, కుంకుమ, తెల్ల ఆవాలు, నిమ్మకాయ విసిరినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు తెలిపారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఓ కారులో 2 వ్యక్తులు వచ్చి నిమ్మకాయ విసిరిన దృశ్యాలను గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారాయి. కాకినాడ జిల్లా తునిలో SBI ATMలో చోరీ యత్నాన్ని బ్యాంక్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రామా థియేటర్ ఎదురుగా ఉన్న SBI ATM గదిలోకి ఓ వ్యక్తి వెళ్ళాడు. ముందుగా సర్వర్ గది తెరిచి లోపలికి చొరబడ్డాడు. ఆ తర్వాత రాయితో ATMను పగలగొట్టేందుకు యత్నించారు. ఈ తతంగమంతా సెంట్రల్ మానిటరింగ్ కేంద్రం నుంచి CCTVలో పరిశీలించిన సిబ్బంది విషయాన్ని స్థానిక బ్యాంక్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన బ్యాంక్ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చోరీకి విఫలయత్నం చేసిన దొంగ అక్కడి నుంచి జారుకున్నాడు. CCTV ఆధారంగా గాలించి దొంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. యంత్రాంగం పలు దీర్ఘకాలిక చర్యలు, తాత్కాలిక పరిష్కారాలను చేపట్టినట్లయితే భోగాపురం నుంచి ప్రయాణం సులభమవుతుందన్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, అవసరమైన మాస్టర్ ప్లాన్ రోడ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. మన ప్రెజెంట్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. కొత్తగా 7 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకున్న ఎయిర్పోర్ట్ కాకుండా కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ ఎండ్ లో ఇనాగరేషన్ అవుతుంది. దానికి JMR సంస్థకు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మా తరపున కృతజ్ఞతలు. కంప్లీటింగ్ ద వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ భోగాపురం ఎయిర్పోర్ట్. బట్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతుంది, కానీ దాంట్లో కొన్ని చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి బిఫోర్ ఇట్ రియలీ బికమ్స్ ఇంటూ ఆపరేషనల్ అండి. దాంట్లో ఒక 6 ఛాలెంజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కరెంట్లీ ఇట్ ఇన్వాల్వ్స్ 13 నుంచి 22 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. రిజల్టింగ్ ఇన్ మినిమం 75 నిమిషాల నుంచి 2 గంటలు టైం పడుతుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళటానికి 2 గంటలు, అక్కడ 1 గంట ముందు మళ్ళీ పొరపాటుగానే ట్రాఫిక్ సిగ్నల్ ఇబ్బంది పడతామంటే ఆల్మోస్ట్ 4 గంటల ముందు మనం బయలుదేరి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టాక్సీ ఫేర్స్ ఇక్కడ నుంచి మన భోగాపురం వెళ్ళాలంటే మినిమం 2,500 నుంచి 4,500 రూపాయల వరకు మినిమం ఛార్జ్ అవుతుంది. వెళ్ళినప్పుడు ఒక 2,500 రూపాయలు, వచ్చినప్పుడు 2,000 అంటే 5,000 రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది, అదర్ దెన్ ద ఫ్లైట్ టికెట్ కాస్ట్. ఇక్కడ నుంచి వీఆర్ ట్రాన్స్ఫరింగ్ 30 lakh పీపుల్, స్పెండింగ్ 4,000 రూపీస్. అంటే ఎంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి పర్ ఇయర్ ఆలోచించండి. 30 lakh పీపుల్ వీఆర్ మూవింగ్ దెమ్ టు భోగాపురం, విచ్ ఇస్ 50 km వితౌట్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోస్టల్ కారిడార్ రోడ్ కంప్లీట్ చేస్తే వీ కెన్ గో డైరెక్ట్లీ. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 7 years లో 7 లక్షల వెహికల్స్ యాడ్ అయినాయండి. రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వెళ్తే 2 hours అయితే
ఇట్ విల్ నాట్ బి 2 hours ఇన్ ద ఫ్యూచర్, ఇట్ బి 3 hours or 3.5 hours. మాస్టర్ ప్లాన్ రోడ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ అని, టీడీఆర్ ఇష్యూస్ అని చాలా ఇష్యూస్ ఉన్నాయండి. మేము ఏమైనా రిక్వెస్ట్ చేస్తాం అంటే ఈ సీనియర్ సిటిజన్స్ కి, ముసలి చాలా ఇబ్బంది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు 2.5 hours ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి విశాఖపట్నం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 3 ఫ్లైట్లు, లేట్ నైట్ 3 ఫ్లైట్లు ఇవ్వమంటాం అంతే. 5-6 చోట్ల బిజినెస్ లాంజ్లు కడితే, బిజినెస్ లాంజ్లో కూర్చుంటే అక్కడి నుంచి ఎయిర్ కండిషన్ బస్సెస్, ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ హైడ్రోజన్ బస్సెస్ కానీ వస్తే దే విల్ టేక్ దెమ్ టు ద ఎయిర్పోర్ట్. సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో రన్ అండ్ రైడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం జెండా ఊపి ప్రారంభించారు. వేలాది మంది సైకిల్ ర్యాలీ, 5K రన్లో పాల్గొన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో శారదా కళాశాల నుంచి పడవల రేవు వంతెన వరకు రన్ అండ్ రైడ్ ర్యాలీ సాగింది. స్పిరిట్ ఆఫ్ యూనిటీ పేరిట ర్యాలీని నిర్వహించడం పట్ల ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం హర్షం వ్యక్తం చేశారు. దాదాపుగా 9,000 మంది కార్యక్రమానికి హాజరైనట్లు సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. భగవాన్ బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్పిరిట్ ఆఫ్ యూనిటీ రన్ అండ్ రైడ్ అనే ప్రోగ్రాం స్వామివారి దయతో జరుగుతుంది. విజయవాడలో 9,000 మంది పైచిలకు పార్టిసిపెంట్స్తో ఈ రన్ అండ్ రైడ్ ప్రోగ్రాం ప్రారంభించబడుతుంది. ఇందులో బాడీ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. మెంటల్ ఫిట్నెస్లో బాడీ అనేది మూవింగ్ టెంపుల్, అందులో ఆ స్పిరిట్ అనేది ఆనందంగా ఉంటుందని భగవాన్ బాబా వారు లవ్ ఆల్ సర్వాల్ అనే ఒక అద్భుతమైన నినాదాన్ని ప్రపంచానికి ఇచ్చారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే ఈ నినాదంతో ఈనాడు యూనిటీ రన్ జరుగుతుంది. సత్యసాయి బాబా గారు ఇచ్చిన స్ఫూర్తి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే నినాదంతో ఈ యూనిటీ రైడ్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. దీనికోసం భారీగా జనం కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ని కొన్ని అపీల్స్ కూడా చేశాము. ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ని కూడాను అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము వాళ్ళని. ఎందుకంటే విద్యార్థుల్లో చైతన్యం వస్తేనే వీళ్ళు భావితరాల్లో మంచి పౌరులుగా నిలబడతారు, మంచి పౌరులుగా ఎదుగుతారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 12న గరుడ సేవ, 13న స్వర్ణ రథోత్సవం, 15న రథోత్సవం చివరి రోజు, 16వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై 4 మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యి 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ, ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. అందరూ కలిసి సో అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తున్నారు. అందరికీ మంచి జరగాలి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన సుంకర వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. యూసఫ్గూడ వెంకటగిరిలో బంధువుల ఇంట్లో ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్న వంశీకృష్ణ ఓ యువతిని ప్రేమించాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. 2 రోజుల కిందట కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లగా యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉగ్రవాదంపై భారత వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు, రాజీలు లేవని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్, మలేషియాలు ప్రత్యేక సంబంధాలను పంచుకుంటున్నాయని, విభిన్న రంగాల్లో తమ సహకారాన్ని మరింత విస్తరించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ అన్నారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా ఇవాళ పెర్దానా పుత్ర భవనానికి చేరుకున్న మోదీకి మలేషియా సైన్యం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతం, ఆర్థిక ఆవిష్కరణలు, సెమీకండక్టర్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై చర్చల్లో దృష్టి సారించారు. సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన మలేషియా ప్రధాని ఇబ్రహీం 2 దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానత, రక్షణ రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో భారత్ అద్భుత వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు లోతైన సంబంధాలను కలిగి ఉన్నారని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధి ఇంజిన్గా మారుతున్న ఆగ్నేయాసియాలో అక్కడి దేశాలతో కలిసి అభివృద్ధి, శాంతి, స్థిరత్వాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. डिजिटल इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है. टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं. इन्हीं उपलब्धियों से प्रेरित होकर आज हमने हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है. सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे. एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన భారత్ ఆ ప్రాంతంలోని నదులపై ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని చేనాబ్ నదిపై 5,129 కోట్ల రూపాయలతో చేపట్టిన సావల్కోట్ జల విద్యుత్ మెగా ప్రాజెక్టు పనులను తాజాగా ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందం రద్దయిన తర్వాత పనులు ప్రారంభించిన తొలి ప్రాజెక్టు ఇది. ఉధంపూర్, రాంబన్ జిల్లాల్లో బిడ్లు దాఖలు చేయాలని కంపెనీలను జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ NHPC ఆహ్వానించింది. ఈ మెగా ప్రాజెక్టులో తొలి విడతలో 1,406, రెండో దశలో 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. చేనాబ్ నదిపై ఎగున బగ్లిహార్, దిగున సలాల్ ప్రాజెక్టుల మధ్యలో నదీ ప్రవాహ ఆధారిత ప్రాజెక్టుగా సావల్కోట్ సిద్ధమవనుంది. ఏడాది మొత్తం పనులు కొనసాగించాలని, వర్షాకాలంలో మాత్రం 50% పురోగతి రేటుతో పనులు కొనసాగించి 9 ఏళ్లలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధు లోయ ప్రాంతం పాకిస్తాన్కు జీవనాడిగా ఉంది. పాకిస్తాన్కు అవసరమయ్యే 4/3 నీరు ఇక్కడ మొదలయ్యే నదీ ప్రవాహం నుంచే వెళ్తాయి. 90% పాకిస్తాన్ వ్యవసాయం ఈ బేసిన్పై ఆధారపడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నీరు, రక్తం కలిసి ప్రవహించలేవంటూ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. హర్యానా ఫరీదాబాద్లోని సూరజ్కుండ్ మేళాలో జాయ్ రైడ్ కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సునామీ స్వింగ్ ఊగుతూ ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో పలువురు అందులో నుంచి కింద పడినట్లు వీడియోలో కనిపించింది. తర్వాత లిప్తపాటులో సునామీ స్వింగ్ కూలింది. ఈ దుర్ఘటనలో 2 మహిళా కానిస్టేబుల్ సహా 12 మంది గాయపడ్డారు. చిక్కుకుపోయిన క్షతగాత్రులను కాపాడేందుకెళ్లిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ముఖానికి ఇనుప రాడ్డు బలంగా తగలడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాజస్థాన్లోని కోటాలో 3 అంతస్తుల భవనం కుప్పగూలి 2 ప్రాణాలు కోల్పోయారు. పలువురు కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను బయటకు తీస్తున్నాయి. ఇప్పటి వరకు వెలికి తీసిన 9 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కూలిన భవనంలో ఓ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో వినియోగదారులు, సిబ్బంది ఉన్నట్లు వివరించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రష్యాలోని బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్లో భారతీయ వైద్య విద్యార్థులపై కత్తితో దాడి చేసిన నిందితుడిని 15 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. బాలుడు నాజీ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమైనట్లు రష్యా అధికారులు తెలిపారు. దాడి సమయంలో అతడు హోలోకాస్ట్కు సంబంధించిన నాజీ నినాదాలు చేశాడని వివరించారు. నిందితుడు హింసాత్మక నయా నాజీ సంస్థతో అయిన నేషనల్ సోషలిజం స్పారోస్ క్రూకు చెందినవాడని రష్యన్ మీడియా తెలిపింది. ఈ సంస్థను 2021లో రష్యా సుప్రీంకోర్టు ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అనేక మంది జర్నలిస్టులు ప్రముఖులపై ఈ సంస్థ దాడులు చేయించింది. భారతీయ విద్యార్థులపై దాడి తర్వాత నిందితుడు అక్కడి గోడపై బాధితుల రక్తంతో నాజీ గుర్తైన స్వస్తిక్ను రాసినట్లు తెలుస్తోంది. అటు గాయపడిన విద్యార్థులు ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని రష్యా అధికారులు తెలిపారు. తనను తాను గాయపరుచుకున్న బాలుని కూడా స్థానిక పిల్లల ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఉపగ్రహాలపై నిఘా ఉంచగలిగే సామర్థ్యాన్ని భారత్లోని ప్రైవేట్ అంతరిక్ష రంగం తొలిసారి సొంతం చేసుకుంది. అహ్మదాబాద్కు చెందిన అజిస్టా ఇండస్ట్రీస్ తన ఉపగ్రహం నుంచి కక్షలోని వస్తువులను చిత్రీకరించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో సాధించినట్లు అజిస్టా స్పేస్ తెలిపింది. 80 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం ఏఎఫ్ఆర్ ద్వారా కక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఫోటో తీసినట్లు అజిస్టా పేర్కొంది. భూ దిగువ కక్షలో సులభంగా కనిపించే వాటిలో ఐఎస్ఎస్ ఒకటైనప్పటికీ ఈ విజయం భారత ప్రైవేట్ రంగానికి ఒక ముఖ్యమైన ప్రారంభాన్ని సూచిస్తోంది. ఈ ఐఎస్ఎస్ చిత్రాలను 300 కిలోమీటర్లు 245 కిలోమీటర్ల దూరాల నుంచి బంధించినట్లు అజిస్టా స్పేస్ తెలిపింది. పెంపుడు జంతువులను కొందరు కుటుంబ సభ్యుల్లా భావించి అల్లారుముద్దుగా చూసుకుంటారు. మంచి ఆహారం, వసతి కల్పిస్తారు. సమయానికి టీకాలు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యం చేయిస్తారు. అయితే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఓ జంట మాత్రం తమ పెంపుడు శునకం కోసం ఏకంగా 1200 చదరపు అడుగుల ఫ్లాట్ను కొనుగోలు చేసింది. ఇప్పటికే 2 ఫ్లాట్లను కలిగి ఉన్న ఆ దంపతులు తమ పెంపుడు కుక్క కోసమే ప్రత్యేకంగా మరొక ఫ్లాట్ను కొన్నారు. కొత్త ఫ్లాట్లోకి వచ్చిన క్రమంలో ఇరుగు పొరుగు వారిని సైతం ఆహ్వానించారు. పెంపుడు జంతువులను ఇంటికి తెచ్చి పెంచుకోవాలనుకునే వారికి పలు సూచనలు చేశారు. సరదా తీరిపోయిన తర్వాత పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేయొద్దని, అలా చేస్తే అవి తీవ్రంగా ఇబ్బంది పడతాయని చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరుగుతున్న మార్వారీ జాతి అశ్వాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. అఖిల భారత మార్వారీ అశ్వ సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ఒలింపిక్ హార్స్ రైడర్ కేథరిన్ పాల్గొన్నారు. మార్వారీ జాతి అశ్వాల గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేశామని నిర్వాహకులు తెలిపారు. మార్వారీ జాతి గుర్రాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని జోధ్పూర్ మాజీ ఎంపీ మహారాజ్ గజ్ సింగ్ తెలిపారు. క్రీడల్లో వాటిని వినియోగిస్తారని చెప్పారు. మేలుజాతి గుర్రాలను విదేశాలకు ఎగుమతి చేయకుండా సంరక్షించాలని సూచించారు. పంజాబ్, గుజరాత్ తరహాలో మార్వారీ జాతి అశ్వాల సంరక్షణకు రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు. ప్రదర్శనలో భాగంగా గుర్రాలకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో హర్రర్ థీమ్తో ఏర్పాటైన ఓ టీ స్టాల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భయానక్ పేరుతో పెట్టిన ఈ టీ స్టాల్ను అనిల్ బజరంగే చారా అనే యువకుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ దొరికే టీ, కాఫీ, బిస్కెట్లకు దెయ్యాల పేర్లు పెట్టారు. టీ కొట్టు బోర్డుపై యజమాని పేరుకు ముందు స్వర్గీయ అని ఉండటం చూసి మొదటిసారి వచ్చేవారు విస్తుపోతారు. అయితే తాను దెయ్యం కాదని, సాధారణ మనిషినే అని చెప్తాడు. చురుకైన విద్యార్థి అయిన అనిల్కు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని లక్ష్యం ఉండేది. పేదరికం అడ్డు రావడంతో ఆ కళ నెరవేరలేదు. జీవనోపాధి కోసం కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో శ్మశానంలో టీ స్టాల్ ప్రారంభించాడు. భూతం ముసుగులో ఛాయ్ అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు. ఈ టీ స్టాల్లో పలు రకాల పుస్తకాలను కూడా అనిల్ అందుబాటులోకి తెచ్చాడు. భారీ హిమపాతాన్ని లెక్క చేయకుండా జపాన్ వాసులు పోలింగ్లో పాల్గొంటున్నారు. ఆ దేశ ప్రధాని సనాయో తకాయిచి ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 40% పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సమయం కంటే ముందే మూసివేసే అవకాశం ఉందని జపాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర, పశ్చిమ జపాన్లోని అనేక రాష్ట్రాలను హిమపాతం ముంచెత్తే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. టోక్యో నగరంలో దాదాపు 2 అంగుళాల మేర మంచు కురిసింది. హిమపాతం కారణంగా గత వారం రోజుల్లో ఉత్తర జపాన్లో 35 మందికి పైగా మరణించారు. అటు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తకాయిచి నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 465 స్థానాలకు గాను 300 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది.
అకాల వర్షాలు కీటకాలకు చెక్ పెట్టేందుకు గుజరాత్లోని భావనగర్ జిల్లా రైతులు ఎకో ఫ్రెండ్లీ నెట్ హౌస్ పద్ధతిలో పంటను సాగు చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు స్థిర ఆదాయాన్ని పొందుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెట్ హౌస్ వ్యవసాయానికి 65% సబ్సిడీ ఇస్తోంది. నెట్ హౌసింగ్ అనే పద్ధతిని అనుసరించడం వల్ల పంట ఉత్పత్తితో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని భావనగర్ హార్టికల్చర్ విభాగం అధికారులు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, అందుకే ప్రభుత్వం నెట్ హౌస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. నెట్ హౌస్లో సాగు చేస్తే మెరుగైన నాణ్యత గల పంటలు వస్తాయని, మార్కెట్లో వీటికి మంచి ధర కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 55 స్వయం ఉపాధి నర్సరీ యూనిట్లు నెట్ హౌస్లతో పనిచేస్తున్నాయని హార్టికల్చర్ విభాగం అధికారులు వెల్లడించారు. కొండలు, కోనలు, సెలయేళ్లు అవన్నీ దాటుకుంటూ వెళ్తే పాలమేఘం వర్షిస్తున్నట్లుండే జలధారలు వింటుంటే మనసు పరవశిస్తోంది కదూ. ఆస్వాదిస్తే తనువు పులకరిస్తుంది. అక్కడికి వెళ్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఒకటో రెండో కాదు, డీప్ ఫారెస్ట్లో 360 రోజులు జాలువారే 6-7 జలపాతాలు మన్యం జిల్లాలో రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. పదండి మనము తడిసి ముద్దవుదాం. ఆకాశగంగా ఇలాగే ఉంటుందా అన్నట్లు జాలువారుతున్న జలపాతాలు. పాల సముద్రాన్ని చిలికి ఆకాశాన్నుంచి వలకబోస్తున్నట్లు శ్వేతనురగలు. పచ్చని కొండల్ని ముద్దాడేందుకు వచ్చాయా అన్నట్లు జలసవ్వడులు. మహాలొద్ద జలపాతం గురించి ఇంకెంత వర్ణించినా తక్కువే. ఇది రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడ జలాలు జాలువారుతుంటాయి. ఏడాదిలో ఎప్పుడు వెళ్లినా కనువిందు చేస్తాయి. ఈ వాటర్ ఫాల్ కూడా ఎలాంటిదంటే మిగతా వాటర్ ఫాల్స్ లాగా సమ్మర్లో ఎండిపోదు. సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 600 మీటర్స్ హైట్లో ఉంది. ఇది చూస్తే ఆల్మోస్ట్ ఒక వ్యాలీ లాగా ఉంటుంది. ఒక 2-3 కొండల మధ్య నుంచి వస్తుంది కాబట్టి ఇంత న్యాచురల్ అనేది పార్వతీపురంలో ఉండడం చాలా అరుదైంది. మిగతా వాటర్ ఫాల్స్ అన్ని రోడ్ పాయింట్స్, కానీ ఇది ఇంటీరియర్ డీప్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ బెస్ట్ సరైన వాటర్ ఫాల్స్ అని చెప్తాను. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం మహాలొద్ద వాటర్ ఫాల్స్. ఇక్కడికొస్తే ఈ క్షణం ఇలాగే ఉండిపోతే చాలనే ఆలోచనే తప్ప నిన్ననేది గుర్తురాదు, రేపనే బెంగ ఉండదు. అందుకే ఈ జలసోయకాలను సెల్ఫోన్లో బంధిస్తున్నారు పర్యాటకులు. వారాంతాల్లోనైతే విశాఖ, ఒడిశా నుంచి వచ్చి ఫిదా అవుతున్నారు. ఇంత పెద్ద వాటర్ ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తమిళనాడులో ఒకేనకల్ ఉంటుంది, కావేరీ నదిలో, కర్ణాటక తమిళనాడు బార్డర్లో అట్లాగా ఉంటుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. ఒకప్పుడు గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ వాటర్ ఫాల్స్ ను రాష్ట్ర పర్యాటకానికే కొత్త ఆకర్షణగా మార్చింది మన్యం జిల్లా యంత్రాంగం. కమ్యూనిటీ డ్రివెన్ టూరిజం కాన్సెప్ట్తో రోడ్డు, ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. పర్యాటకుల్ని అక్కడికి తీసుకెళ్లి మళ్లీ సురక్షితంగా ఇంటికి పంపేలా కమిటీ కుర్రాళ్లను పెట్టారు. వాళ్ళు అక్కడికి వెళ్లి తిరిగి రావడానికి ఏ ప్రమాదము జరగకుండా వాళ్ళ లగేజ్ కానీ, బ్యాగ్స్ కానీ వాళ్ళకి అన్నీ సదుపాయం చూసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎలాగైతే వచ్చారో అలాగే రిటర్న్ ఎక్కడైతే వాళ్ళ బండి వచ్చి ఆపారో, వెహికల్స్ ఆపారో అక్కడ వరకు తిరిగి తీసుకొచ్చి దిగబెట్టే బాధ్యత మా వాటర్ ఫాల్స్ కమిటీ కుర్రలు ఉన్నారు సార్. వాళ్ళకి అలాగ ఉపాధి కలుగుతుంది. అక్కడికెళ్ళాక ఆకలిస్తే ఎలా, అది మేమే చూసుకుంటామంటున్నారు కమిటీ కుర్రాళ్ళు. ఆహారము, వాటరు, నెక్స్ట్ మా ప్రాంతంలో పండుతున్న ఏదైనా సరే తినవలసిన వస్తువులు కూడా మేము అందిస్తాము. మన్యం జిల్లా అంటే ఇప్పుడు జలపాతాల ఖిల్లా. మహాలొద్ద ఒకటే కాదు, కుసలోయ, సికపరువు, అడపరాయి, మెట్టుగూడ ఇలా 7 కొత్త వాటర్ ఫాల్స్ ను ఇప్పటిదాకా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. వాటికి మంచి స్పందనే వస్తోంది. ఈ యొక్క వాటర్ ఫాల్స్ కు 2-3 పర్యాయంలో వచ్చాము. ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలకి స్నానానికి, మరి భోజనాలు చేయడానికి కూడా అన్ని విధాలుగా ఇక్కడ బాగుంది. దేమల్లి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తూ వాళ్ళు ఇక్కడ భోజనాలు వండుకొని తినడము. స్కూల్ పిల్లలు కూడా బస్సుల్లో వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ప్రమాదం ఏంటి లేదండి. ఇక్కడ స్నానాలు గట్రా చక్కగా స్నానాలు చేస్తుంటారు, ఆడుకొని చక్కగా వెళ్ళిపోతుంటారు. 4-5 సంవత్సరం నుండి ఇక్కడ పని చేస్తున్నాము. మన్యం జిల్లా సాలూరు, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, కురుపాం మండలాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని 16 జలపాతాల్ని గుర్తించారు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. మంత్రి సంధ్యారాణి చొరవతో వాటన్నింటికీ రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించే పనిలో ఉన్నారు. ఎన్ఆర్ఈఎస్ ద్వారా ప్రభుత్వం 6 కోట్లతోటి రోడ్డు ఫామ్ చేసుకుని
లొద్దా గ్రామం దాకా కూడా కారులోనే వచ్చేటువంటి సౌకర్యం ఉంది. గతంలో మనం 10 నుంచి 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అద్భుతాన్ని చూడలేం. కానీ ఈరోజు కేవలం 2 కిలోమీటర్ల ట్రెక్ చేయడం ద్వారా ఈ అద్భుతమైన జలపాతాన్ని చేరుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఎలాగైతే జీవనం గడుపుతున్నారో ఇది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. హోమ్ స్టేస్ కూడా ఏర్పాటు చేస్తాం. హోమ్ స్టే ఉంటే ఒక రోజుకి వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఒక గది, ఆ తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. మన్యం జిల్లాకే వరమైన ప్రకృతి రమణీయతను ఇప్పుడు ఉపాధికి వరంగా మారుస్తుండడం గిరిజనుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, ఆ కొండల నుంచి జాలరాడుతున్న జలపాతాలు, ఇవి మన్యం జిల్లాని అలరిస్తున్న అందాలు. నాశరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. ప్రకాశం జిల్లాలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఓ రేణుక విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు విద్యార్థులకు చదువులో ఎంతో ఉపయోగపడతాయని డీఓ తెలిపారు. ఈనాడు ఈటీవీ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పాట పోటీలు అనేది కూడా మన స్కూల్ లెవెల్ నుంచి కూడా విద్యార్థులకి కండక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 26,000 పైచులకు వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి కూడా ఫిల్టర్ అవుతూ రీజనల్ లెవెల్లో కూడా పాల్గొని ఇప్పుడు చివరికి ఈ రోజు జిల్లా స్థాయి పోటీల్లో 120 మంది దాకా విద్యార్థులు ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, డ్రాయింగ్ పోటీలు, అలాగే క్విజ్ 4 పోటీల్లో అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ 120 మంది విద్యార్థుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళందరికీ కూడా విజేతలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు ఈటీవీ వారు గత కొన్నేళ్లుగా ఈ ప్రతిభా పాట పోటీలతో విద్యార్థులను చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనడం ముఖ్య అతిథిగా ఇక్కడ వీళ్ళ పిల్లలకి బహుమతులు ఇవ్వడం చాలా ఆనందం. వీళ్ళు ఇలా ప్రతిభా పాట పోటీలు నిర్వహించి వాళ్ళు విద్యార్థులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప కార్యం. ఇందులో నేను కూడా భాగస్వామ్యానికి చాలా గర్వపడుతున్నాను. స్విమ్మింగ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. దుర్గాఘాట్లో నిర్వహించిన ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభించారు. కృష్ణానదిలో 1.5 కిలోమీటర్ల మేర వివిధ కేటగిరీల్లో ఈత పోటీలను నిర్వహించారు. 8 కేటగిరీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో చిన్నారులతో పాటు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెక్స్ట్ ఉమెన్ ఉన్నారు సార్, 10 minutes గ్యాప్ ఇచ్చి ఉమెన్ టీమ్ వదులుతాం సార్. మీరు పక్కా రావాలి, పిల్లలు కట్టండి లేదా మీరు వెళ్ళి చెప్పండి. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా కృష్ణా రివర్ 1.5 కిలోమీటర్ అక్రాస్ ది కృష్ణా రివర్ ఈత పోటీల్ని నిర్వహించడము చాలా ఆనందదాయకము. ఎంతో ఉత్సాహంగా అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలు 15 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాల వరకు పాల్గొని ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా 1.5 కిలోమీటర్ని ఎంతో ధైర్యంగా వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు ఈతగలుగుతున్నారు. ఇది మంచి పరిణామము. స్పోర్ట్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే ఆ పిల్లల్లో ముఖ్యంగా ఫిట్నెస్, అలాగే వాళ్ళకు చైతన్యము, అలాగే వాళ్ళ అకాడమిక్స్లో అయితేనేంటి, అలాగే లైఫ్లో ఎక్సెల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది అనేది ఒక అసెట్. దీన్ని మనం ప్రాపర్గా ఈ అవకాశాన్ని వాడుకుంటే పర్యాటక రంగంలో దీన్ని పెంపొందించడానికి, అలాగే వాటర్ స్పోర్ట్స్ రంగంలో దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ టూరిజం పెరుగుతుంది, అట్లాగే స్థానికులకి మంచి అవకాశాలు వస్తాయి.